ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతి రాజధానికి సమీపమునందున్న రాయిపూడి గ్రామంలో గల దయానంద వేద గురుకులంలో 2026-27వ విద్యా సంవత్సరానికి గాను న్యూ అడ్మిషన్స్ మార్చి నుండి మొదలయ్యాయి. ఈ గురుకులమునందు ఉచిత వేద విద్య, ఉచిత హాస్టల్ వసతి, ఉచిత భోజన వసతి సదుపాయాలు కలవు. ఆంధ్ర రాష్ట్రమునందు మహర్షి పాణినీయ సంస్కృత వ్యాకరణంతో కూడినటువంటి ఏకైక వేద విద్యా గురుకులం దయానంద వేద గురుకులం. అందరికీ వేదం, అందరిది వేదం, అందరికి చెందినది వేదము, అందులో లేదండి భేదము. తమ భేదము లేకుండా అన్ని కులముల వారికి వేద విద్యార్హతను కల్పించటం మా దయానంద వేద గురుకుల ప్రత్యేకత. ఈ గురుకులమునందు డైరెక్ట్ 10th NIOS బోర్డు మాధ్యమంగా ఇంటర్ ప్రాక్ శాస్త్రి, BA డిగ్రీ శాస్త్రి కోర్సులను నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి ద్వారా బోధింపబడతాయి. BA డిగ్రీ పూర్తయ్యాక BEd, MA, PhD వంటి మిగతా కోర్సులకు కూడా విద్యార్థులు అర్హులు అవుతారు. తమ పనులు తాము చేసుకోగలిగిన 11-12 సంవత్సరముల వయసు కలిగిన 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతి చదవబోతున్న విద్యార్థులను గురుకులమునందు చేర్చుకొనబడును. ప్రవేశ పరీక్ష గురుకులంలో చేరబోయే విద్యార్థులకు మార్చ్ మరియు ఏప్రిల్ నెలల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ మాధ్యమంగాను లేక ప్రత్యక్షంగాను నిర్వహించబడతాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన విద్యార్థులను మాత్రమే గురుకులమునందు విద్యార్థులుగా స్వీకరించబడును. దయానంద వేద గురుకులం కేవలం బాలురకు మాత్రమే. గురుకులమునందు నేర్పబడు విద్యలు 6వ తరగతి నుండి తెలుగు, స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్స్ భాషలే కాకుండా విషయ పరిజ్ఞానం కొరకు మ్యాథ్స్ కూడా నేర్పించబడుతుంది. వేద విద్య గురుకులమునందు వేదములు, దర్శనములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది గ్రంథములందలి అంశములు నేర్పబడును. సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్ర మంత్ర అభ్యాసమే కాకుండా నమక, చమక, పురుష సూక్త, శ్రీ సూక్త, సరస్వతి సూక్తాదుల యందలి మంత్రములను సంహిత, పద, క్రమ, జట, ఘన పాఠ రూపములందు నేర్పించబడును. సంస్కృత విద్య దేవభాష సంస్కృతమునందు అష్టాధ్యాయి, ప్రథమావృత్తి, ధాతువృత్తి, కాశిక, మహాభాష్యము వంటి గ్రంథాలు బోధించబడతాయి. మరియు చదివిన విద్యలకు సమానమైనటువంటి ఎగ్జామ్స్ కూడా రాయించబడతాయి. మా విద్యార్థులు ఇతర విద్యార్థుల వలె రికగ్నైజ్డ్ సర్టిఫికెట్లను పొందుతారు. ఈ విద్యలు చదవడం వలన కలిగే లాభములు హిందీ, సంస్కృత భాషల యందు గవర్నమెంట్, ప్రైవేట్ ఉపాధ్యాయులు గాను, లెక్చరర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను కాగలరు. యోగా టీచర్స్ కాగలరు. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు, పోటీ పరీక్షలకు హాజరు కాగలరు. వేద పండితులుగాను, వైదిక పురోహితులుగాను, వేద ధర్మ ప్రచారకులుగాను, వ్యక్తిత్వ వికాస శిక్షకులుగాను, గురుకుల ఆచార్యులుగాను, గురుకుల సంరక్షకులుగాను, గో సంరక్షకులుగాను, ధర్మ పరిరక్షకులుగాను, ధార్మిక ఉపన్యాసకులుగాను, యజ్ఞయాగాది క్రతువులు జరిపించువారుగాను నిర్మాణం చేయబడతారు. ఏ అంశమునందు నైపుణ్యము గలవారు ఆ అంశము ద్వారా జగద్విఖ్యాతిని పొందగలరు. కులమునందు విద్యార్థులకు శారీరక, మానసిక, ఆత్మిక శక్తులను పెంపొందించుట కొరకు ప్రతినిత్యం యోగాభ్యాసం, వ్యాయామం, ఆటలు నేర్పబడతాయి. ఆటల్లో కూడా క్రికెట్, షటిల్, వాలీబాల్ వంటి ఆటలు విద్యార్థులు ఆడుకుంటారు. కర్రసాము, కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు కూడా విద్యార్థులు నేర్చుకుంటారు. కృష్ణానది ఒడ్డున ఉన్న గురుకులం కాబట్టి విద్యార్థుల సేఫ్టీకి తగు జాగ్రత్తలు తీసుకొని నిపుణుల పర్యవేక్షణలో స్విమ్మింగ్ కూడా విద్యార్థులకు నేర్పబడుతుంది. ప్రతినిత్యం సంధ్యావందనం, అగ్నిహోత్రం, వేదపాఠం, గోసేవ, శ్రమదానం వంటి కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. విద్యార్థుల ఛాత్రావాసం అన్ని రకములైన సౌకర్యములతో కలిగి ఉన్నది. విద్యార్థులకు సాత్వికమైన, పుష్టికరమైన శాకాహార భోజనం ఇవ్వబడుతుంది. మంచినీటి వ్యవస్థ కొరకు గురుకులమునందు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయటం జరిగినది. హాస్టల్ అకామిడేషన్, వేద విద్య, భోజనం ఇవన్నీ ఉచితం. కానీ విద్యార్థి ప్రతి సంవత్సరం 25,000 రీఫండబుల్ అమౌంట్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల వేద విద్య పూర్తయిన తర్వాత విద్యార్థికి ఈ అమౌంట్ అనేది మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్ మరియు నిత్యావసర వస్తువులను తగినట్టుగా అందించాలి. మీ పిల్లలను వైదిక సంస్కారములతో పాటు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వరకు ఒకే గురుకులంలో చదివించాలనుకుంటే మా దయానంద వేద గురుకులంలో చేర్చండి. సీట్లు కేవలం 25 వరకు మాత్రమే పరిమితం. ఎవరు ముందుగా వచ్చి సంప్రదిస్తారో వారికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాల కొరకు, న్యూ అడ్మిషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి. ప్రధాన ఆచార్య విశ్వనాథ్, 9390477614.